క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుడి వాక్యం నియించునుగాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నా కాలు జారిందని నేను అనుకున్నప్పుడు నీ కృప నన్ను బలపరుస్తుంది ప్రభా అని. అవునండి, నువ్వు కూడా ఏదైనా జారిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఎలాంటి పడిపోయిన స్థితి అయినా, ఎలాంటి జారిపోయిన స్థితి అయినా, ఎలాంటి కృంగుబాటు స్థితి అయినా దేవుడి కృప నిన్ను బలపరిచేదిగా ఉంటుందండి. పడిన స్థితి నుండి దేవుడి కృప మనల్ని ఏం చేస్తుందంట? లేవనెత్తుతుంది. కృంగిన స్థితి నుంచి దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. భక్తుడు ఏదైతే చెప్తున్నాడో, నీ కృప నన్ను బలపరుస్తుంది ప్రభా అని, అదే దేవుని కృప ఈరోజు నువ్వు ఏ విషయంలో పడిపోయిన స్థితిలో ఉన్నావో, కాలు జారిన స్థితిలో ఉన్నావో, దేవుని కృప నిన్ను కూడా బలపరుస్తుంది. కాబట్టి దేవుని కృపను పొందుకొని పడిన స్థితి నుంచి పైకి లేచి దేవుని మహిమపరిచి రీతిగా దేవుడు తన కృప చేత నిన్ను బలపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. పడిన స్థితి నుంచి భక్తుని ఎలా అయితే నీ కృప బలపరిచిందో, నీ బిడ్డలు ఏ స్థితిలో పడి ఉన్నారో ఆ పరిస్థితిలో తండ్రి నీ కృప చేత వాళ్ళని బలపరిచి లేవనెత్తి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.